రైట్, ఇక తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అయితే తిరుపతి ఘాట్ రోడ్ లో అయితే చిరుత కలకలం రేపుతోంది. భయాందోళనలో భక్తజనం అయితే చిరుతను చూసి భయపడుతున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. అలాగే స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు, అక్కడ చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపి, మమత, మొత్తం మీద తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్ని మరోసారి హడలెత్తిస్తున్నాయి చిరుతలు. తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్లు కాలిబాట్ల గుండా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళని భయభ్రాంతులు గురిచేసే విధంగా కూడా చాలా రోజుల నుంచి కూడా చిరుతలు దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే తాజాగా 2 రోజుల క్రితం కూడా మొదటి ఘాట్ రోడ్ లో చిరుతలు వాహనదారులకు కంటపడడం జరిగింది. వాహనదారులకు కంటపడిన సమయంలో వాళ్ళ సీసీటీవీ అంటే వాళ్ళు ఉన్నటువంటి అంటే అక్కడ సీసీటీవీ అమర్చి ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా వాటిని గుర్తించడం జరిగింది. మరోవైపు భక్తులు కూడా కొంతమంది సెల్ ఫోన్లు కూడా చిత్రీకరించారు. అయితే తాజాగా కాసేపటి క్రితం కూడా తిరుమల ఘాట్ రోడ్ లో మరోసారి చిరుత అంటే అలజడి కొనసాగడం జరిగింది. అయితే దీన్ని వెంటనే గుర్తించినటువంటి స్థానిక భక్తులు వెంటనే అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ సిబ్బందికి పోలీసులకి చెప్పడం జరిగింది. వెంటనే భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే వారాంతపు సెలవులు కావడం, మరోవైపు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తిరుమలకి గత 4-5 రోజుల నుంచి కూడా భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం జరిగింది. 40 నుంచి 50,000 మంది భక్తులు రోజు కూడా కాలిబాట గుండా నడిచి వెళ్తున్నారు. అదే కాలిబాట గుండాలోనే గతంలో పిల్లల పైన కూడా దాడి చేసింది చిరుత. మరి అందులో భాగంగానే మరోసారి చిరుత బయటపడిన నేపథ్యంలో అలజడి వచ్చిన నేపథ్యంలో మరోసారి భక్తుల్ని అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద చిరుతల సంఖ్య అటవీ ప్రాంతంలో శేషకాలం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలోనే తరచూ భక్తులకి కంటపడుతున్నాయని కూడా టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. అంటే భక్తులకి గతంలో కనిపించిన చిరుతల్ని ఇప్పటికే దాడి చేసిన చిరుతలు కూడా 6 చిరుతల్ని తిరుపతి జూ పార్క్ లో కూడా బంధించడం జరిగింది. అక్కడ సంరక్షిస్తున్నారు అటవీ ప్రాంతం నుంచి కూడా తీసుకొచ్చి. అయితే తాజాగా మరోసారి 2-3 రోజుల్లోనే 2 సార్లు కనపడిన చిరుతను కూడా మరోసారి కన్నా అది అంటే భక్తులకి కనపడిస్తే కన్నా ఖచ్చితంగా బోన్స్ పెట్టి దాన్ని కూడా బంధిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకుని మాత్రం తిరుమలకి వెళ్ళండి, మరి వాహనదారులు ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేటట్లు భక్తులని టీటీడీ చెప్తుంది. మరోవైపు కాలుబాటకుండా భక్తులు వెళ్లే వాళ్ళు కూడా గుంపులుగా వెళ్లాలంటూ కూడా భక్తుల్ని విజ్ఞప్తి చేస్తుంది టీటీడీ. మమత. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.